హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఈరోజు ఎంతో క్విక్గా, ఈజీగా, ఇన్స్టెంట్గా, టేస్టీగా ఉండే వెజిటేబుల్ హెల్తీ దోశ చూద్దాం. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ రైసు కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సొరకాయ, బీరకాయ, క్యారెట్, పొటాటో, టమాటో, ఆనియన్, మీ దగ్గర ఉంటే స్వీట్ పొటాటో కూడా అన్నీ పీల్ చేసుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు సరిపోతాయి. అప్పుడు మిక్సీలోకి ఫస్ట్ క్యారెట్ తీసుకోండి, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. అది మిక్సీ అయిన తర్వాత మిగిలినవన్నీ కూడా వేసుకొని ఓన్లీ వెజిటేబుల్స్ వరకు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా పేస్ట్ అవ్వకూడదు, కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఇందాక మనం కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు, రైస్, వాటర్ వంపేసుకోండి. ఎలాగో లాస్ట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వంపేసి ఇందులో వేసుకోవాలి. ఇంకెక్కడ అడిషనల్ వాటర్ అవసరం లేదు. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఒక పిండిలాగా తయారవుతుంది. దాన్ని మనం ఇన్స్టెంట్గా దోశ కింద వేసుకోవడమేనండి, అంతే. ఎంతో క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది టొమాటో చట్నీతో కానీ, సాంబార్తో కానీ, పల్లీ చట్నీ ఏతో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ విడిగా తిన్నా కూడా ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ సడన్